హరి ఓం. మనకు మనమే తల్లిదండ్రులని ఎంచుకుని భూమి మీదకి వస్తాం. గత జన్మ సంస్కారాన్ని బట్టి వారి యొక్క స్వభావాన్ని గుర్తించి మనం ఆ యొక్క మార్గాన్ని అనుసరిస్తే మన జీవితం ఎప్పుడూ ప్రశాంతంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. వీరిద్దరూ నా తల్లిదండ్రులు. వీరిద్దరూ ఎంతో ప్రేమను పంచేవారు. అంతేకాకుండా ఎప్పుడూ కూడా ఒకరి మీద ఒకరు మా దగ్గర తప్పుగా మాట్లాడింది లేదు. వచ్చిన ధనాన్ని ముందుగా మా తండ్రి గారు అమ్మవారికి విజయవాడలో పుట్టి పెరిగిన మూలని విజయవాడ అమ్మవారికి తీసేవారు. ప్రతి 100కి ₹1 చొప్పున లేదా ₹10 చొప్పున. అలాగే తల్లిదండ్రులకు కొంత తీసేవారు. తల్లి వచ్చిన ఏమీ లేని వారికి, అనారోగ్యంతో బాధపడే వారికి దాన ధర్మ సేవ చేస్తూ ఉండేవారు. వారిద్దరినీ గ్రహించే ఈరోజు నా యొక్క సంస్కారం ఉంది. నా తమ్ముడు వీరిద్దరి గురించి తన యొక్క జీవితాన్ని అంతటినీ యుఎస్ఏలో సిటిజన్షిప్ వచ్చింది, గ్రీన్ కార్డ్ వచ్చింది, అన్నీ వచ్చినా సరే తల్లిదండ్రులు మనల్ని కష్టపడి పెంచారు, మాకు కష్టం తెలియకుండా ఉంచారు అనే విశ్వాసంతో నా తమ్ముడు కూడా అన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చి స్థిరపడి తల్లిదండ్రులను ఈరోజు ఎంతో యోగ్యవంతంగా చూసుకుంటున్నాడు. ఏదైనా సరే ఆడదాని చేతిలోనే ఉంటుంది. బిడ్డల పెంపకమైన, సంస్కారమైన. మగవాడు సమాజాన్ని చుట్టూ వస్తూ ఉంటాడు. తను నేర్పే సంస్కారం అందరినీ సమదృష్టితో చూడాలి అనే స్వభావం. తల్లి నిరంతరము తన నీడలో, కనుసైగులో పిల్లలు పెరుగుతారు కాబట్టి వారికి ఎంతసేపు ఉన్నతమైన భావాలు నేర్పితే వాళ్ళు ఉన్నతంగానే ఆలోచిస్తారు, ఉన్నతంగానే మాట్లాడతారు, ఉన్నతంగానే అందరినీ చూస్తారు. అందుకే స్వామిని, ఆయన యోగ్యతని గ్రహించగలిగాను. ఆయన ఒక మార్గాన్నిలో ముందుకు సాగిపోతూ ఉంటాను. ఈనాడు అనేక మంది నాకు వారికి తోచినంత ఇస్తూ ఉంటారు. అంతా కూడా స్వామిని అనుసరించే ఉంటుంది. అది మొత్తం ఎక్కడికి వెళ్ళి దాన ధర్మ సేవ చేయలేం కాబట్టి స్వామి అన్ని లోక కార్యాలకు వాడతారే కాబట్టి వారి ట్రస్ట్లోనే వేసేయడం జరుగుతుంది. సంస్కారం అనేది మనం ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవాలి. ఎదుటివారిని ఏలెత్తి చూపితే రాదు, ఎదుటివారి వంకర మాటలు మాట్లాడితే రాదు. అవి మన జన్మలకు కారణమవుతాయి. అనేక జన్మలు